ప్రపంచంలో ఉన్న ఈ మేధావులంతా అమ్మాయిలు పడడం చాలా కష్టం అని ఎందుకంటే నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు పడడం చాలా ఈజీ. ఓ నవ్వు, ఓ పువ్వు ఇస్తే చాలు దెబ్బకి ఫ్లాట్. హే అఫ్ కోర్స్ ఓ చాక్లెట్, ఓ గ్రీటింగ్ కార్డ్ ఇవ్వాలనుకోండి, ఓ 50 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ పడతారు. ఎందుకని కారణం పడ్డారా? హే లేదు, అంటే పడకపోవడం కారణం వాళ్ళకి నేను నచ్చకపోవడం కాదు, నాకే వాళ్ళు నచ్చకపోవడం. అదే నాకు ఒక అమ్మాయి నచ్చితే 1 నిమిషం టైం ఇస్తే పరిచయం చేసుకుంటే 2 నిమిషాలు ప్రపోజ్ చేస్తా, 3 నిమిషంలో 3 ముళ్ళే. బాగుంది, ఇంకా బాగుంది. రే కార్తీ, ప్రొసీడ్. హాయ్, Hi. కెన్ ఐ సిట్ హియర్? Sure. ఇట్స్ ఫర్ యూ. Thank you. ఎస్, కార్తీ పడిపోయింది. ప్రొసీడ్. ఐ లవ్ యూ అండి. కమాన్ హనీ, ఇక్కడేం చేస్తున్నావు? Ah, రేయ్ అది నా ఫిగర్ రా. నీ మొహాన్కి లవ్ ఏంట్రా? వెళ్ళి మీ నాన్న చెప్పిన అరేంజ్ మ్యారేజ్ చేసుకో. అన్నట్టు రేపే నీకు పెళ్లి చూపులు, మర్చిపోయావా? ఇదిగో చెవులో పెట్టుకో. పెళ్లి చూపులా? అరేంజ్డ్ మ్యారేజా? నో నో నో. సుబ్బు ఎక్కడున్నారా? ఓకే వస్తున్నా. రేపు పెళ్లి చూపులు వెళ్తాం, గుర్తుందిగా? రేపుకి ఈ రోజుకి 24 గంటల టైం ఉంది నాన్న. నా ప్రేమను గెలిపించుకోవడానికి నాకు ఆ టైం చాలు. నేను గెలవాలని కోరుకున్నా. నువ్వు జీవితంలో ఆనందంగా ఉండాలంటే నేను గెలవాలని కోరుకుంటారా? ఏంట్రా, ఏంటో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు? రేపు పెళ్లి చూపులకు వెళ్ళాలరా. వెళ్ళు. ఏ పెళ్ళి ఇష్టం లేదా? లేదురా, అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టం లేదు. మీ ఫాదర్కి చెప్పు. చెప్పాను, ఏమన్నాడు? ఒప్పుకున్నారు, కానీ ఒప్పుకోలేదు. చంటి, మన రత్నంలా చెప్పొద్దు. లెంత్ ఎక్కువైనా శ్రీను వేట్లా డీటెయిల్గా చెప్పు. ఇది 1 year బ్యాక్ స్టోరీ రా. ఏంటి ఫ్లాష్ బ్యాగా? అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఎస్ నానా, చూసారా నేనే గెలిచాను. లవ్ మ్యారేజ్ వద్దన్నాను, కోపగించుకున్నావు, కానీ ఎందుకు అలా అన్నాను ఆలోచించావా? అదేరా మీ జనరేషన్ మా జనరేషన్ తేడా. ఏంటి క్లాసా? ప్రేమ చిన్నవాళ్ళు ఆవేశించి పుడుతుంది, పెళ్లి పెద్దవాళ్ళు ఆలోచించి పుడుతుంది. ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథిత. నానా, జీవితం అంటే బతకడం అని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రేమించిన మధ్య బతకడం నేను అనుకుంటున్నాను. మనిషి అనుభవంతో మారతాడు కానీ ఆర్గ్యుమెంట్తో మారాడురా. నీ ఇష్ట ప్రకారమే, కానీ నీ దారిని నువ్వు వెళ్ళడానికి సంవత్సరం టైం ఇస్తున్నాను. ఆ తర్వాత నా దారిలో రావాలి రోయ్. ఏంటి సంవత్సరమా? సంవత్సరం నాకు చాలా ఎక్కువ. ఎస్, ఐ కెన్ డూ ఇట్. బాగానే ఉందిరా, మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటి? మా ఫాదర్ ఇచ్చిన గడుగు రోజు లాస్ట్ డే రా. తను ఎలా అయినా మా ఫాదర్ ముందు తీసుకెళ్ళి నిల్చోబెట్టాలి. తీసుకెళ్ళాలని తను ఎవరో తెలియాలి కదరా. ఏంటి అంటే మీ ఫాదర్ పెట్టిన గడువుకి ఈరోజు లాస్ట్ రోజు, కానీ నీకు ఇంతవరకు అమ్మాయి ఎవరో తెలియదు. నా మనసులో ఉందిరా, కానీ కళ్ళకి కనిపించట్లేదే. నీ ప్రేమ మనసులోంచి బయటికి రావాలి, అది పెళ్లి దాకా వెళ్ళాలి. ఇది చాలా కష్టం రా. బెటర్ మీ ఫాదర్ చెప్పినట్టు అరేంజ్ మ్యారేజ్ చేసుకో. లేదురా, నా మనసులో ప్రేమ పుట్టి రేపటికి సంవత్సరం. నా ప్రేమకు మొదటి పుట్టినరోజు రేపే, అది నా ప్రేయస్ని చేసుకుంటాను రా.
రే సుబ్బు, నా మనసుకు నచ్చిన అమ్మాయిరా. కలలోకొచ్చిన కమ్మని కోకిలవే నా ఊహల వెన్నెల గువ్వ మనసుని గిల్లిన అల్లరి గోరింకవే నా బుజ్జి బంగారు మువ్వ ఊహల మనసుని మాయ చేసిన చెలియా మాయగా మిగిలి శ్వాస ఎవరు కాక అమ్మాయి? గ్రీన్ ఎర్త్ నుంచి వచ్చిన వాలంటీర్ ఇక్కడ సోషల్ సర్వీస్ చేయడానికి వచ్చింది. శ్వాసతో నడిచే వేకువై రావా, వేకువే తలచే సరిగమ పదనిస స్వరములు ఇప్పుడే రావే రావే చెలియా. ఆ అమ్మాయి బాగుంది కానీ ఒక రోజులో పడేస్తావా? రే సుబ్బు, నా మనసులో ఉన్న అమ్మాయి కళ్ళ ముందు రావడం సంవత్సరం పట్టిందిరా. ఈ ఒక్క రోజులో ఏదో మ్యాజిక్ చేసింది సరే, ఆమె కళ్ళ ముందున్న నేను ఆ మనసులోకి వెళ్ళాలి. ఏంటి మ్యాజిక్? సుబ్బు, నీకు నా గురించి తెలియట్లేదురా. నాకు అమ్మాయిని పడే పెద్ద విషయం కాదు. ఒక్క నిమిషం టైం ఇస్తే పరిచయం చేసుకుంటా, 2 నిమిషంలో ప్రపోజ్ చేస్తా, 3 నిమిషంలో 3 ముళ్ళే. అబ్బచ్చా చూద్దాంలే. లెట్ us see. నాకు ఫోన్ చేయొద్దు, నాతో మాట్లాడొద్దు. ఏ టాక్సీ, ఎయిర్పోర్ట్కి వస్తావా? ఎయిర్పోర్టా? ఎక్కండి. లగేజ్ ఎవరు పెడతారు? పెట్టు. పేలి పేలి పేలింది ఈడికి పేలింది పేలి పేలి పేలింది ఈడికి పేలింది పేలి పేలి పేలింది ఈడికి పేలింది పేలి పేలి పేలింది. ఏయ్, ఆ మిర్రర్ ఉంది వెనకాలొచ్చే బళ్ళని రోడ్డుని చూడ్డానికి, నా మొహం చూడ్డానికి కాదు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేయించేస్తాను. అబ్బో, ఏంటండి హాట్గా ఉన్నారు? వాట్? హాట్ అంటే ఆ హాట్ కాదు, పేరెంట్స్ ఏదో గొడవైంది కదా, దాని గురించి. నీకు అవసరమా ప్రతి ప్యాసింజర్ కష్టాలు తెలుసుకోవాలా? నీ కాన్సన్ట్రేషన్ డ్రైవింగ్ మీద పెట్టు, నా మీద కాదు. అమ్మాయి కనిపిస్తే చాలు మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటారు. మేడం, మీరు అనుకున్నట్టు నేను కార్ డ్రైవర్ కాదండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ప్రతి మనిషి జీవితంలో కొన్ని అద్భుతమైన క్షణాలు ఉంటాయి, కానీ నా జీవితంలో ఎందుకు లేవా అని ఎప్పుడు బాధపడుతుండేవాడిని మిమ్మల్ని చూడక ముందు వరకు. ఇది అద్భుతం కాక మరేంటండి, ఒక్క సంవత్సరంగా నా మనసులోని మీరు నా జీవితం చేజారిపోతుందేమో అని ఆఖరి క్షణంలో కనిపించారు. ఇంతకంటే అద్భుతం ఉంటుంది ప్రపంచంలో? బాగా చెప్పారా కార్తీ? ఏంటండి ఏం మాట్లాడరు? ఏయ్, ముందు చూడు. హా, మాటలు వింటున్నారా? అంటే నేను ఇప్పటిదా చెప్పింది నేను వినలేదన్నమాట. నువ్వు రోడ్ చూసి డ్రైవ్ చేయాలి బాబు, నన్ను చూసి కాదు. అమ్మో, మా మ్యాజిక్ చేసావా? ఏయ్, డ్రైవింగ్ లో ఫోన్ ఏంటి? పెట్టు. ఏ సుబ్బు, నేను తర్వాత కాల్ చేస్తాను రా. ఓ గాడ్, ఒక్క ఛాన్స్ ప్లీజ్, ఒకే ఒక ఛాన్స్. లో బ్యాటరీ. బాబు, పాటలు పెట్టవా? ఓం నమః నయన శ్రుతులకు ఓం నమః హృదయ లయలకు. సాంగ్స్ బాగున్నాయి కదండి? మూవీ కూడా బాగుంటుంది. సాంగ్స్ ఓకే కానీ మూవీ నాకు నచ్చుతండి. ఏ? ఆ సినిమాలో హీరోకి వాడి చివరి రోజుల్లో వాడి తల్లిదండ్రులతో గడపడం ఇష్టం ఉండదు. అదే సిచ్యువేషన్ నాకు వస్తే ప్రతి క్షణం నా పేరెంట్స్తోనే ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకే మన సపోర్ట్ ఎక్కువ కావాలి. బానే ఆలోచించావు. డాడ్ నుంచి ఎంఎంఎస్ఆ? నా ఐప్యాడ్. ఏయ్, కార్ ఆపు. ఏమైందండి? కార్ సైడ్కి ఆపు.
ఒక సెకండ్ అండి. డిక్కీ ఓపెన్ చేయి. ఎందుకండి? బ్యాగ్ కింద పెట్టు. ఈడికి పేలిందే పేలి పేలి పేలిందే ఈడికి పేలిందే పేలి పేలి పేలిందే. నా బ్యాగ్ డిక్కీలో పెట్టింది నువ్వు. ఆ టైంలో నువ్వు 1 మినిట్ ఎక్స్ట్రా తీసుకున్నావు. ఈ టైం చాలు నా ఐప్యాడ్ దొబ్బేయడానికి. మర్యాదగా చెప్పు, నా ఐప్యాడ్ ఎక్కడ పెట్టావు? లేకపోతే నేను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను. ఐప్యాడా? మ్మ్. దొబ్బేశానా? మ్మ్. నేను మీ ఐప్యాడ్ దొబ్బేయడం ఏంటండి? మ్మ్. నువ్వే నా ఐప్యాడ్ దొబ్బేసావు, నాకు తెలుసు. నిజం చెప్పు. నిజంగా నిజం అండి. మ్యాజిక్ చేసావా? రే సుబ్బు, నీకు దండం పెడతాను రా. ఓహో, ఓకే, ఇంకా చేయలేదా? ఓ, తర్వాత చేస్తానులే. ఏయ్, ఏంటా తొక్కలో డిస్కషన్? నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. నిజంగా చెప్పు, నా ఐప్యాడ్ ఇస్తావా లేదా? నిజంగా నిజం అండి. అసలు నేను దొంగను కాదండి. ఆ మాటకు వస్తే క్యాబ్ డ్రైవర్ కాదు. తెలుసు. నీ పేరు కార్తి. నువ్వు టీసీఎస్ లో అసిస్టెంట్ కన్సల్టెంట్. హైదరాబాద్ డెక్కన్ పార్క్ లో నీ జాబ్. రోజు క్యాంటీన్ లో తింటూ ఐటీ జర్నల్స్ చదువుతావు. నేను మా ఫ్రెండ్స్ నిన్ను చూస్తాం, కానీ నువ్వు మాత్రం ఎవ్వరినీ చూడవు. క్వశ్చన్ ఏంటంటే, నన్నెందుకు ఫాలో అవుతున్నావు? పార్క్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మీరంటే ఇష్టం అండి. ఫస్ట్ టైం మిమ్మల్ని పార్క్ లో చూసినప్పుడు హా? ఫస్ట్ టైమా? ఇప్పటికి 336 సార్లు చూసావు. ఏమండి, కళ్ళు చూసిన ప్రతి చోటకి మనసు వెళ్ళదండి. కానీ ఫస్ట్ టైం ఇవాళ మిమ్మల్ని నా మనసుతో చూశాను. అంటే నేనంటే ఇష్టమా? నన్ను ప్రపోజ్ చేస్తావా? ఒక్క నిమిషమే, నేను ఈ విషయం అర్జెంట్ గా మా ఫ్రెండ్ కి చెప్పాలి. ఏమండి, నాతో ఒక్క మాట్లాడండి. నిమిషం, ఒక్క నిమిషం. నీతో ఎప్పుడైనా మాట్లాడచ్చబ్బా? హలో కీర్తి, ఆ కార్తీ ఉన్నాడే, తను నాకు ప్రపోజ్ చేస్తున్నాడే. కార్తీ అంటే ఎవరే? అదేనే, క్యాంటీన్ లో కూర్చుని తింటూ పుస్తకం చదువుతుంటాడే తనే. ఒప్పుకునే ముందు ఆలోచించుకోవే. రేపు హనీమూన్ లో పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని పసలిపోడు కథలు చదువుతాడు. అవునా? నువ్వు హనీమూన్ లో పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని పసల్పుడి కథలు చదువుతావా? లేదండి. అయితే యూ కెన్ విన్, ఆల్కెమిస్ట్ అలాంటివి చదువుతావా? అబ్బా లేదండి. విషయం ఏంటంటే అక్కడ తినేటప్పుడు నాకు బుక్స్ చదవడం అలవాటు అండి. ఒక్క నిమిషం. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. ఓకే, నువ్వెంత రొమాంటికో నాకు తెలియాలి. ప్రపోజ్ టు మీ. ప్రేమ అంటే అందరి దృష్టిలో ఒక ఫీలింగ్, కానీ నా దృష్టిలో మాత్రం ప్రేమ అంటే ఇవ్వటం. అసలు ఏది ఆశించకుండా ఇవ్వడం. చెప్తే రొటీన్గా ఉంటుంది, కానీ మీకోసం నా ప్రాణాన్ని ఇస్తానండి. ఐ లవ్ యూ. అంటే ఇలా రోడ్ మీద చెప్తాను, తప్పు అనుకోకండి. యాక్చువల్లీ నా దగ్గర టైం లేదు. ఎందుకంటే ఈ రోజు నా జీవితం నా చేతిలో ఉండేది, రేపు నా జీవితం నా చేతిలో ఉండదండి. నాకు మీ జవాబు కావాలి. నా నిర్ణయం చెప్తా. ముందు కార్ మా ఇంటికి పోని. ఏమంటే మీరు ఒప్పుకుంటే ఇప్పుడే మిమ్మల్ని మా నాన్న దగ్గర తీసుకెళ్ళాలి. ఏమండి, లేకపోతే అని చెప్పిన అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి. ప్లీజ్ కార్తీ, ఫస్ట్ మా ఇంటికి పోని. ఏమండి మీరు ఒప్పుకుంటే మా నాన్నగారు. ఐ లవ్ యూ టూ కార్తీ. yes yes కానీ నువ్వు మీ నాన్నగారు చెప్పిన సంబంధమే చేసుకో. ఏంటి? కార్తీ, నేను లైఫ్లో ఎప్పుడూ హ్యాపీగా ఉండాలనుకుంటాను. చూసావు కదా నేను కూడా ఎలా ఆట పట్టించానో. కానీ ఇంటికెళ్తే అందరూ నావే బాధగా చూస్తారు. ఎందుకంటే గీతాంజలి సినిమాలో హీరోయిన్లా నేను ఎప్పుడు పోతాను నాకే తెలీదు. ఉదయం నువ్వు అడిగావు కదా ఏంటి గొడవ అని. ఇదే గొడవ. వాళ్ళ బాధను చూడలేక ఎక్కడో దూరంగా పారిపోదాం అనుకున్నా. కానీ నువ్వు కార్లో అన్నావు కదా, అలాంటి సిచ్యుయేషన్లో నువ్వుంటే నువ్వు మీ పేరెంట్స్తో ఉండడం ఇష్టపడతావని. ఆలోచిస్తే నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. అందుకే వెనక్కి వచ్చేసా. నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. నీ మనసుకి ఈ విషయం చేరడానికి చాలా టైం పట్టొచ్చు. నువ్వు వెళ్ళిపో కార్తిక్.
నా పేరెంట్స్ వస్తున్నారు. వాళ్ళ ముందు ఇలాంటి సీన్ క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. దేవుడు నన్ను నేర్పించడానికి చాలా ట్రై చేశాడు, కానీ ఇంతవరకు ఆయన మీద పంతంతో నేను ఎప్పుడూ ఏడవలేదు. కానీ ఈ క్షణంలో నాకు ఏడుపు వస్తుంది. నాకు ఏడడం ఇష్టం లేదు. నాన్న, నా ప్రేమ కూడా మీరు చెప్పినట్లే చూపులతో మొదలై చావుతో అంతమవుతుంది. ఒరే బాబు, నీకు నచ్చని విషయాలు ఏవి నాకు నచ్చవురా. మనం మాట ఇచ్చాం కాబట్టి ఒకసారి వెళ్ళి చూసి నచ్చలేదని చెప్దాం. పెళ్లి చూపులకు వచ్చినట్టు రొమాన్స్ సెంటర్ బాబు. దీన్ని ఎప్పుడు చేసుకుంటాడు కానీ చచ్చిపోతాడు. విషయం ఏంటంటే అఖిల్ తినేటప్పుడు నాకు బుక్స్ చదవడం అలవాటు అండి. మీ అమ్మాయితో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నిత్య, అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు నిన్న మార్నింగ్ మా ఇంట్లో వాళ్ళతో గొడవ. ఎందుకంటే నన్ను చూడ్డానికి తమరు ఈ రోజు మా ఇంటికి వస్తున్నారు కాబట్టి. నాకు అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టం లేదు. అందుకే కార్తీ ఇంట్లోంచి బయటకు వచ్చేసాను, నీ ఫోటో కూడా చూడకుండా. ఈ లోపు నువ్వు నన్ను కలవడం, ప్రపోజ్ చేయడం కూడా జరిగిపోయింది. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు నీ ఫోటోని నాకు MMS పంపించారు. అబ్బాయి ఫోటోని చూస్తే నా అభిప్రాయం మారుతుందని వాళ్ళ అభిప్రాయం. కానీ ఇంతలోనే నేను నీతో ప్రేమలో పడిపోయా. మరి నీకు క్యాన్సర్ అని చెప్పావు, నువ్వు కూడా మీ నాన్నగారి దగ్గరికి వెంటనే రమ్మన్నావు. రమ్మంటే తప్పేంటి? కార్తీ, నాకు మా పేరెంట్స్ గురించి మీ పేరెంట్స్ గురించి ఓ విషయం అర్థమైంది. వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుంటే వాళ్ళకో భరోసా, కాన్ఫిడెన్స్, ఆనందం. ఆ ఆనందం వాళ్ళకి ఎందుకు దూరం చేయాలని అందుకే ఇలా చేశా. మరి ఏడ్చి ఆస్కర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చావు కదే. ఏడ్చాను కాబట్టే మా నాన్నగారు నన్ను చూశారు. ఏడవకపోతే నీ వైపు చూసేవారు, డౌట్ పడేవారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఇన్ని తెలివితేటలు అమ్మాయిని ఏ ఎదవా చేసుకోడు, హా? కానీ నేను చేసుకుంటాను. ఎందుకంటే తెలివైన అమ్మాయిలతో లైఫ్ చాలా రొమాంటిక్గా ఉంటుంది. సరే, మనం లోపలికి వచ్చి చాలాసేపు అయింది, పద వెళ్దాం. నిత్య, ఇక్కడేదో అయింది చూడు. ఇక్కడ ఇక్కడ. ఓకేనా? ఓకే ఓకే, ఫైన్ ఫైన్. నాకు ఒక డౌట్, ఇంతకీ నేను పెళ్లి చూపులు రాకపోతే ఏం చేసేదానివి? గీతాంజలి సినిమాలో పేరెంట్స్ గురించి అంత పెద్ద డైలాగ్ చెప్పావుగా, నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను నీకు విషయం చెప్పనా? నాకు నీ గురించి ఓ సీక్రెట్ తెలిసింది. ఏంటి? నీకు అమ్మాయిలు ఎందుకు నచ్చట్లేదంటే, నీకే అమ్మాయి నచ్చాలన్నా GHMC యూనిఫామ్ వేసుకుని రావాలేమో. షార్ట్ ఫిల్మ్ బాగా వచ్చింది కదా. డైరెక్టర్ గారు, నాకు ఒక డౌట్ అండి. చెప్పండి కో డైరెక్టర్ గారు. పెద్దవాళ్ళు అరేంజ్ మ్యారేజ్ అనుకుంటున్నారు, ఓకే. చిన్న వాళ్ళు లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారు. ఓకే. ఇంతకీ అరేంజ్ మ్యారేజ్ కరెక్టా, లవ్ మ్యారేజ్ కరెక్టా? పాము కుడి నుంచి ఎడంకి వెళ్తే కరెక్టా, ఎడం నుంచి కుడికి వస్తే కరెక్టా? మనల్ని కరవకుండా వెళ్తే బెటర్ కదండి. అదేనండి దీనికి ఆన్సర్. నాకు అర్థం కాలేదు.